ప్రతిస్పర్ధ శత్రువుల మధ్యనే ఉంటుంది గాంధార నరేశ, సోదరుల మధ్య కాదు. ఈ ప్రదర్శన లక్ష్యం ఏంటంటే రాకుమారుల సామర్థ్యాన్ని పరీక్షించడం, యువరాజు పదవికి నిర్ణయం కాదు. నేను కేవలం సలహా ఇచ్చానంతే మహామహితాత్మ. నేను గనక మర్చిపోకపోయి ఉంటే, ఒకవేళ నా మతి గనక పోకుండా ఉండుంటే స్వయంగా మీరే మహారాజుకి మాటిచ్చారు కదా. ఈ రోజున ఇరువురు రాకుమారులు సామర్థ్యం ఇంకా జ్ఞానాన్ని పొందుతారో ఆ రోజునే జరుగుతుంది వారి మధ్య పోటీ. అప్పుడు వాళ్ళ సామర్థ్యం ఆధారంగా హస్తినాపురం తన కొత్త రాజుని నియమించుకుంటుంది. మరిప్పుడు మహాగురువు ద్రోణుల వారు ప్రకటించారు కదా, మన 105 రాకుమారుల శిక్షణ పూర్తయిందని. మరిప్పుడు హస్తినాపురాన్ని యువరాజు సుఖం నుంచి ఎందుకు దూరంగా ఉంచాలి? ఈ రాజ్యసభకి కాబోయే సామ్రాట్ దర్శనం ఎందుకు ఇప్పించకూడదు? లేదు, కానీ ఇది కేవలం సూచన మాత్రమే. సూచన మాత్రమే. ఒకవేళ ధృతరాష్ట్ర మహారాజు వారి మధ్య పోటీకి అనుమతిని ఇస్తేనే. శకుని, నీ సూచన బావుంది. ఈ సూచన గురించి ఆలోచించడం మంచిదే. అయితే ఖచ్చితంగా హస్తినాపురానికి యువరాజు అవసరం కూడా. ఖచ్చితంగా యువరాజు అవసరమే మహారాజా. కానీ ఎంపిక కోసం పోటీ పెట్టడం మార్గం కాదు. మహామహితాత్ములు చెబుతోంది నిజమే మహారాజా. మొత్తం ఈ 105 సోదరులు ఒక్కటిగా కలిసి హస్తినాపురాన్ని రక్షించాలి. ఉత్తరాధికారం కోసం ఒకరితో ఒకరు పోరాడితే వాళ్ళు కలిసికట్టుగా దేశాన్ని ఎలా రక్షిస్తారు? అది అసంభవం మహారాజా. ఆ రంగభూమి 105 సోదరుల కౌశలాన్ని ప్రదర్శించే స్థలమే. ఉత్తరాధికారుల మధ్య దాన్ని యుద్ధక్షేత్రంగా మార్చకండి. ఒకవేళ రణభూమిలో ఇలాంటి ఏర్పాటు వల్ల యువరాజు ఎంపిక అనే ప్రయోజనం సిద్ధిస్తుంటే అందులో లోపమేముంది ఆచార్య? లోపం కేవలం ఏంటంటే గాంధార నరేశ, తరువాత సోదరుల మధ్య జరిగే ఈ ఆట రక్తపూరితమైన పోటీగా మారకూడదు. మహామహితాత్మ భీష్ములు పూర్తిగా యథార్థం చెప్పారు. ఆచార్య, అసలు యుద్ధం అంటే భయపడిపోయేవాడు క్షత్రియుడు ఎలా అవుతాడు? తన రాజ్యాన్ని రక్షించడానికి గాయాల పాలవడంలో వెనకాడేవాడు అసలు రాకుమారుడు ఎలా అవుతాడు? పైగా ద్రోణాచార్యుల వారికి తన శిష్యుల మీద ఆ మాత్రం నమ్మకం లేదా? వాళ్ళు ఆ మాత్రం బాధని భరించగలరని. పైగా మహామహితాత్ములు భీష్ముడికి తన రక్తాన్ని పరీక్షించుకోవడం ఇంత కఠినంగా తోస్తోందా? ఎందుకు? ఆ గంగాపుత్రుడైన భీష్ముడు కేవలం తానిచ్చిన మాట కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నారు కదా. ఆయన తనిచ్చిన మాట కోసం మరణాన్ని తన నుంచి ఇవ్వాటి వరకు దూరంగా ఉంచారే. మరి అలాంటి మహామహితాత్ముడు, అలాంటి మహాబలి గంగా శాంతనుల పుత్రుడైన భీష్ముడు హస్తినాపురం సింహాసనాన్ని శక్తిమంతుడైన, సమర్థుడైన, యోధుడైన వీరుడి చేతుల్లో చూడాలనుకోవట్లేదా? నేను ఒప్పుకుంటున్నాను తాతగారు. మన రాకుమారులకు ఈ పోటీ చాలా కఠినంగా ఉంటుంది. కానీ నాకు ఆచార్య ద్రోణుల శిక్షణ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది మొత్తం రాకుమారులందరూ ఈ యొక్క పోటీని స్నేహపూర్వకంగా భావిస్తారని. అందుకే మొత్తం రాకుమారులందరినీ ఓ నియమంతో బంధించి వేద్దాం. ఒకవేళ ఏ రాకుమారుడైనా సరే ఇంకొక రాకుమారుడి రక్తాన్ని చిందిస్తే అప్పుడు వాళ్ళని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ నియమ ప్రభావం వల్ల మీరు భయపడాల్సిన అవసరమూ ఉండదు. అలాగే ఈ హస్తినాపురానికి తన యువరాజు కూడా దొరుకుతాడు. చెప్పండి తాతగారు, ఇది సముచితం కాదంటారా? మహారాజు ఎలా అనుకుంటే అలాగే. మరైతే నిర్ణయం అయిపోయింది. రేపు రాకుమారులందరూ కూడా తమ శక్తిని ప్రదర్శిస్తారు.
అలాగే నాకు పూర్తిగా నమ్మకం ఉంది. విజేతగా ఎవరు నిలుస్తారంటే సర్వశ్రేష్ఠులైన వారు. జాగ్రత్త చూసుకో, నా దెబ్బని కాచుకో. మీరు కూడా రేపటి రణభూమిలో ప్రదర్శన చేస్తారా? కౌరవులు పాండవులతో కలిసి? ప్రదర్శన? ఏంటా ప్రదర్శన? రేపు హస్తినాపురంలో 105 రాజకుమారుల శక్తి ప్రదర్శన. రేపు అర్జున కుమారుడు తన ధనుర్విద్య కౌశలాన్ని ప్రదర్శిస్తాడట. రేపటి పోటీ పరీక్షలో ఎవరు ఎవరితో ద్వంద్వ యుద్ధం చేయాలో ఈ నిర్ణయం మీరే తీసుకుంటారు. పోటీ అనేది పక్షపాతరహితంగా ఉండాలి మహామహిమాన్విత. మీరు ద్రోణాచార్యుల్ని సందేహిస్తున్నారు గాంధార నరేశ. లేదు మహామహిమాన్విత, ఎప్పటికీ కాదు. నేను కేవలం మామూలు బలహీనతల గురించి మాట్లాడుతున్నాను. ఎంత ప్రయత్నమైనా చెయ్యండి, నొప్పి పొట్టలోనే పుడుతుంది. అలాగే ఎంత వద్దనుకున్నా సరే ఓ తల్లి తన కొడుకు పక్షానే మాట్లాడుతుంది మహామహిమాన్విత. మరి మహాగురువు ద్రోణాచార్యుడికి అర్జునుడి మీదనున్న ప్రేమ జగద్విఖ్యాతం. ఆయన ముందే ప్రకటించేశారు కదా, అసలు ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్టమైన యోధుడు అర్జునుడేనని. చాలిక ఆపండి గాంధార శకుని. మీరీ ద్రోణుడి న్యాయ భావన మీద ఆరోపణలు చేస్తున్నారు. అది మంచిది కాదు. లేదు ఆచార్య, లేదు. నేనేం చెబుతున్నానంటే రేపు దీన్ని హస్తినాపురం అంతా అంటుంది. మరి మీకు అసలేం కావాలి? నేను కేవలం మహారాజుకి నివేదించుకుంటున్నానంతే. ద్వంద్వ యుద్ధంలో పోటీదారుల ఎంపిక ఏ మనిషి చెయ్యకూడదు. మరైతే ఎవరు చేస్తారు శకుని? ఎవరికైతే పక్షపాత భావన ఉండదో వాళ్లే. ఇదిగో నా పాచికలు. రేపు నేను కూడా రణభూమికెళ్ళి కౌరవులు పాండవుల మధ్య నా విద్యను ప్రదర్శిస్తాను. ఇంకా ఇలా ఇలా నా కర్వాలాన్ని జులిపిస్తాను. మూర్ఖుడా, అజ్ఞాని. మనలాంటి చిన్నవాళ్లకి రోజు పగటి కలలు కనే అధికారం లేదు. ఆ రంగభూమి రాకుమారులకు మాత్రమే. అది నీకోసం కాదు నాన్న. నువ్వు లోహకార కొడుకువి. లోహపు పనే చెయ్యాలి. ఈ ఆటలని మర్చిపోవాలి. నీ చేతగాని తనాన్ని తన మీదెందుకు రుద్దుతున్నావు? ప్రతి బాలుడికి అధికారం ఉంటుంది, తన భవిష్యత్తుని ఎంచుకోవడానికి, తన సౌభాగ్యాన్ని స్వయంగా లిఖించుకోవడానికి. చూడు నాన్న, ఎప్పటికీ కలలు కనడం మానేయొద్దు. ఇంకా దాన్ని నిజం చేసుకోవడానికి శ్రమించడం కూడా మానొద్దు. ఏ దేశం నుంచి వచ్చావు మిత్రమా? మనిషి సౌభాగ్యం తన జన్మతోనే నిశ్చయమవుతుంది. అదే నీతి. ఒకవేళ అదే నీతైతే నేను ఆ నీతిని మార్చేస్తాను. హస్తినాపురం మస్తకం మీద నా బాణాల ప్రవాహంతో తన భాగ్యాన్ని స్వయంగా లిఖించుకుంటాడు ఈ రాధేయుడు. రాజుకి విన్నవించుకోవాలనుకుంటున్నాను. రేపు ఎవరు ఎవరితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలో, ఎవరు ఎవరితో యుద్ధం చేయాలో అనేది నా పాచికలే నిర్ణయిస్తాయి. మహారాజా, దానివల్ల ఆట వీరోచితంగా ఉంటుంది. అలాగే మహాగురువు ద్రోణుడి మీద అసలు ఎలాంటి ఆరోపణలు రావు కదా. కానీ నేను శకుని మాటలతో ఏకీభవిస్తున్నాను తాతగారు. పాచికలతో ఒకవేళ పోటీదారుల నిర్ణయం జరిగితే ఖచ్చితంగా అది నిష్పక్షపాతంగానే ఉంటుంది.
అంటే ఇది నిశ్చయమైంది కదా, రేపు రంగభూమిలో రాకుమారులకు పోటీ జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రజలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తెలియకూడదు. అందులో గెలిచిన వాడే హస్తినాపురానికి యువరాజు అవుతాడని. ప్రజలు రాకుమారుల కౌశలాన్ని చూసి ఆనందపడతారు. కానీ మనమందరం ఆ నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు హస్తినాపురానికి తర్వాతి యువరాజు ఎవరవుతారో, సర్వోత్తమ యోధుడు ఎవరవుతారో చూద్దాం. ఒకవేళ అదే నీతైతే నేను ఆ నీతిని మార్చేస్తాను. హస్తినాపురం మస్తకం మీద నా బాణాల ప్రవాహంతో తన భాగ్యాన్ని స్వయంగా లిఖించుకుంటాడు ఈ రాధేయుడు. ఈ హస్తినాపురం రాజ్యసభ మీద ఎవరు ఆక్రమణ చేశారు? ఇది ఆక్రమణ కాదు, ఎవరో వచ్చారన్న సందేశం. ఆచార్య ద్రోణ, ఈ బాణం మీద గురు పరశురాముడి గుర్తులున్నాయి. కానీ మహామైతాత్మ, పరశురాముడికి జీవించి ఉన్న ఇద్దరు శిష్యులం మీరు నేనే కదా. ఈ రాజ్యసభలోనే ఉన్నాం కదా. మరప్పుడు ఇదే ప్రశ్న నన్ను కదిలిస్తోంది ఆచార్య ద్రోణ. గురు పరశురాముడి ఆ మూడో శిష్యుడెవరు? ఇప్పుడు కౌశలాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. రాధా, సూర్యాస్తమయం అవుతోంది. పైగా గాలి కూడా చాలా వేగవంతం అవుతోంది. బహుశా తుఫాన్ వస్తున్నట్టుంది. భోజనం వండావా లేదా? అయిపోయింది, వస్తున్నా. అయ్యో భగవంతుడా, ఏ పరధ్యానంలో మునిగిపోయాను. కేవలం ఇద్దరి కోసం ఇన్ని ఎక్కువగా చేసేసానేమిటి? రాధేయ కర్ణుండమ్మా. వచ్చేసావు పుత్ర. అవునమ్మా, నేను వచ్చేసాను.
పుత్ర అశ్వత్థామ, నా కక్షలోకి మీకు స్వాగతం. మీరు నన్ను ఇక్కడ ఎందుకు కలవాలనుకున్నారు? ఎందుకంటే ఈ కక్షలో కాకుండా ఎక్కడైనా సరే 100 కళ్ళు 100 చెవులు. కళ్ళు మహామహిమాన్వితుడు భీష్ముడివి, అలాగే చెవులు మీ నాన్నవి. పైగా ఇక్కడ ఈ గదిలో మన మాటలు వినేవాళ్ళు, మనల్ని చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏంటా మాటలు? అవే రేపటి రోజున రణభూమిలో మీరు ఎవరిని విజేతలుగా చూడాలనుకుంటున్నారు? నా కాబోయే సామ్రాట్ రాకుమారుడు దుర్యోధనున్నా, లేదంటే మీ నాన్నగారి ప్రియ శిష్యుడైన అర్జునున్నా? సమాధానం మీకు చాలా బాగా తెలుసు గాంధార నరీష. అర్జునుడు ఎలాంటి శులమంటే దాన్ని స్వయంగా మా నాన్నగారి చేతులతో నా గుండెల్లో కూర్చేటట్టు చేశాడు. నాన్నగారు నాకంటే ఎక్కువగా అతన్ని ప్రేమిస్తాడు. జన్మ నాకిచ్చారు, కానీ ఓ తండ్రిలా మొత్తం జ్ఞానాన్నంతటిని తనకే అప్పగించాడు. ఖచ్చితంగా ఈ అశ్వత్థామ ఆ అర్జునుడి పరాజయాన్ని కోరుకుంటాడు. రేపు జరగబోయే పోటీలో రాకుమారుడు దుర్యోధనుడి విజేత కావాలి. అయితే మనిద్దరి శత్రువు ఒక్కరే. మనం ఖచ్చితంగా మిత్రులం కావాల్సిందే అశ్వత్థామ. మనిద్దరి కల ఒకటే కదా. మరి ఆ కలని నెరవేర్చుకోవడానికి అడ్డు కూడా ఒక్కరే కదా, అర్జునుడు. మిత్రమా, ఆ అడ్డును తొలగించే మార్గాన్ని వెతికారా మీరు? దానికి మార్గాన్ని సూచించడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఏ ఆశ్రమంలో కడుపు నిండా భోజనం దొరకట్లేదా? దొరికేది, కానీ అందులో అమ్మ చేతి రుచి లేదు కదా. అది సరే, నేనొస్తున్నానని మీకెవరు సూచన చేశారు? మీరు ముందే భోజనం సిద్ధం చేసి పెట్టారు. ఏ ఒక విషయం చెప్పనా? నువ్వు గొప్ప ధనుర్ధారివి కాబట్టి ఏ శబ్దాన్నైనా విని లక్ష్యాన్ని తెలుసుకోగలుగుతావు. కానీ తల్లికి సహజంగానే తన బిడ్డ గురించి తెలుసుకోగలిగే శక్తి ఉంటుంది, తెలుసా? అమ్మకి తెలుసు తన పుత్రుడు ఎప్పుడు వస్తున్నాడో, అలాగే ఎప్పుడు వెళ్ళిపోతాడో. సూచన లేకపోయినా సరే, నా తమ్ముడు వెళ్ళిపోయిన బాధ నన్ను కూడా విడిచి వెళ్ళిపోలేదమ్మా. ముందిది చెప్పు, నీ శిక్షణ ఎలా జరిగింది అక్కడ? మీరు విషయాన్ని దాటిస్తున్నారు. జీవితం కదా కన్నా, అనుకోని ఘటనలు జరుగుతాయి, కానీ జీవితం ఆగిపోదు కదా. కానీ మీరు మర్చిపోకూడదు కదా. జరిగిన దాన్ని జీవించి ఉండగా మర్చిపోవడం అసంభవం. దాన్ని గుర్తుపెట్టుకుని జీవించడం కూడా అసంభవమే కర్ణ. వాళ్ళ దగ్గర బలం ఉంది, అధికారం ఉంది. మనం చిన్నవాళ్ళం కన్నా, మనకు అసలు వాళ్ళని విరోధించే శక్తి లేదు, అలాగే వ్యతిరేక భావనలు కూడా. వాళ్ళ పాపాలకు శిక్షని ఆ ఈశ్వరుడే వేస్తాడు. భగవంతుడు, ఈశ్వరుడు, విధాత, ఎప్పటి వరకు అతని సహాయాన్ని కోరుకుంటూ ఉండిపోతారు మీరు? న్యాయం అడుక్కునేది కాదు, దాన్ని లాక్కోవాల్సి ఉంటుంది. అమ్మా, మీరు కృష్ణుని కూడా ఈశ్వరుడి రూపంగా భావిస్తారుగా? మరి మీరు వినే ఉంటారుగా,
ఆయన ఏ విధంగా యదువంశజులందరికీ సమానత్వం సందేశాన్ని ఇస్తున్నారో ఆయనకి అన్ని సమానమే. ఆయన ఏ పనిని యదువంశంలో చేస్తున్నారో అదే పనిని మనం హస్తినాపురంలో చెయ్యాలి. అందరికీ సమానత్వం, అందరికీ న్యాయం. చాలు కర్ణ. ఏమాత్రం మారలేదు నువ్వు. కానీ నాన్నగారు, నేను చెప్పేది నువ్వు సూతపుత్రుడివి. ఈ ప్రపంచంలో సర్వశ్రేష్ఠ సారథి అవ్వగలవు. అదే నీ ప్రారంభం కర్ణ. న్యాయం, రాజకులం, అధికారం దాన్ని వాళ్ళ దగ్గరే ఉండనివ్వు. ఈ ప్రపంచంలో సర్వశ్రేష్ఠ సారథి అవ్వగలవు. అదే నీ ప్రారంభం కర్ణ. న్యాయం, రాజకులం, అధికారం దాన్ని వాళ్ళ దగ్గరే ఉండనివ్వు. చూశానుగా వాళ్ళ న్యాయాన్ని. ఆ న్యాయమే మన శోణుడికి లభించింది కదా. దాన్నే మీరు న్యాయం అంటున్నారా? న్యాయం నుంచి, సత్యం నుంచి పారిపోతారు మీరు. ఎందుకంటే మీరు పోరాడలేరు కదా. నిజానికి ఎందుకంటే మీరు అసలు పోరాడాలనుకోవట్లేదు కాబట్టి. పారిపోతే ప్రారబ్ధం మారిపోదు నాన్నగారు. మీ రాధేయుడు పారిపోలేదమ్మా, పారిపోలేడు. మీకు గుర్తుంది కదా, మీరు నా నుంచి శోణుడి హత్యకి ప్రతీకారం కోరుకున్నారు. అందరి కోసం న్యాయం కోరారు. నేను ప్రతీకారం చేసి తీరతానమ్మా. శోణుడికి న్యాయం జరగాల్సిందే. మనందరికీ న్యాయం దొరుకుతుంది. ఒకవేళ దొరక్కపోతే అప్పుడు నేను ఆ న్యాయాన్ని నా బాణాలతో సంధించి నా రథానికి కట్టేసి ఈడ్చుకుంటూ మీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను. నేను మీకు మాటిస్తున్నానమ్మా. మహామహితాత్ముడు భీష్ముడికి జై! మహామహితాత్ముడు భీష్ముడికి జై! మహామహితాత్ముడు భీష్ముడికి జై! ధృతరాష్ట్ర మహారాజుకి జై! ధృతరాష్ట్ర మహారాజుకి జై! ధృతరాష్ట్ర మహారాజు జై! ధృతరాష్ట్ర మహారాజుకి జై! ధృతరాష్ట్ర మహారాజుకి జై! హస్తినాపుర వాసులందరికీ ఈ రంగభూమిలోకి స్వాగతం. ఇవాళ హస్తినాపురానికి చెందిన 105 రాకుమారులు తమ విద్యలను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. దీని తర్వాత మీకందరికీ నమ్మకం కలుగుతుంది. రాబోయే చాలా దశాబ్దాల వరకు హస్తినాపురం సురక్షితంగా ఉంటుందని. ఏ యుద్ధమైనా, ఏ ఆక్రమణదారులైనా హస్తినాపురం వైపుకి కన్నెత్తి కూడా చూడలేరు. ఇప్పటికీ హస్తినాపురానికి అసలు ఎలాంటి శత్రువులు అస్తిత్వంలో లేరు. ఒకవేళ ఉండుంటే ఇది వాళ్ళకి సవాల్ విసరడమే. ఈ భీష్ముడితో పాటుగా హస్తినాపురంలో 105 యోధులు కూడా ఉన్నారు హస్తినాపురాన్ని రక్షించడానికి. తాతగారు, ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు విదురులు? పోటీని ఎందుకు ప్రారంభించట్లేదు? ఇంకా నేను ఆగలేకపోతున్నాను. నేను దుర్యోధనుణ్ణి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎవరు ఉత్తరాధికారి అవుతారో. మన సౌభాగ్యం వల్ల మన ముందు గురుద్రోణులు కూడా ఉన్నారు. ఆయన తన శిష్యుల్ని బండరాళ్ల నుంచి సాది రత్నాలుగా మార్చారు. వారే స్వయంగా వారి శిష్యుల్ని పరిచయం చేస్తారు. హస్తినాపుర ప్రజలారా, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. మహామహితాత్ములు భీష్ములు నాకు 105 దీపాలని అప్పగించారు. ఈరోజు ఆ దీపాలు సూర్యుడిలా ప్రకాశిస్తాయి. ఈ హస్తినాపురం ఆకాశాన్ని ప్రకాశింపజేస్తాయి.
ఇప్పుడు మీ సమక్షానికి ఎవరొస్తున్నారంటే ఈ 105 రాకుమారుల్లో అందరికంటే పెద్దవాడు, ధర్మంలో కర్మలో నిపుణుడు, యుద్ధంలో స్థిరుడు, రాకుమారుడైన యుధిష్ఠిరుడు. రాకుమారుడు యుధిష్ఠిరుడికి రాకుమారుడు యుధిష్ఠిరుడికి రాకుమారుడు యుధిష్ఠిరుడికి రాకుమారుడు యుధిష్ఠిరుడికి ఇప్పుడు మీ సమక్షానికి వస్తున్నవాడు హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రుడి 9 కుమారులు, వారికి నాయకత్వం వహించే అజేయమైన యోధుడు, గదాయుద్ధ ప్రవీణుడు, మహారాజు కుమారుడైన దుర్యోధనుడు. రాకుమారుడు దుర్యోధనుడికి రాకుమారుడు దుర్యోధనుడికి రాకుమారుడు దుర్యోధనుడికి రాకుమారుడు దుర్యోధనుడికి రాకుమారుడు దుర్యోధనుడికి రాకుమారుడు దుర్యోధనుడికి ఆ శబ్దాలేమిటి? పుత్రుడు దుర్యోధనుడు తన గదతో భూమిని మోదడం వల్ల భూమి కంపిస్తోందక్కయ్యా. రాకుమారుడు దుర్యోధనుడికి జై రాకుమారుడు దుర్యోధనుడికి జై రాకుమారుడు దుర్యోధనుడికి జై. ధృతరాష్ట్ర మహారాజు భీష్మ పితామహులతో కలిసి ఇక్కడున్న వారందరికీ ఈ దుర్యోధనుడి ప్రణామాలు. ఎక్కడికి వెళ్తున్నావు కర్ణ? సమాధానం మీకు తెలుసు. రాకుమారుల ప్రదర్శన చూడ్డానికి వెళ్తున్నాను. ధనస్సును వెంట తీసుకున్నా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు.
హస్తినాపుర వాసులారా, ఇప్పుడు మీ ముందుకు ఎవరొస్తున్నారంటే మహాబాహు, వాయువేగంతో గదని తిప్పగల నిపుణుడు, వృకోదరుడు, భీముడు. పాండుపుత్రుడు భీముడికి జై! పాండుపుత్రుడు భీముడికి జై! పాండుపుత్రుడు భీముడికి జై! కుంతి, ఆ శబ్దాలేమిటి? నా కొడుకు భీముడు దుర్యోధనుడి గదాఘాతానికి బలైన భూమిని తన పాదాలతో జోడించాడు. ఇప్పుడు మీ సమక్షానికి వస్తున్న వారు అసలు ఖడ్గ యుద్ధంలో వారికి సాటైన వారెవరూ లేరు. కరవాలను డాలులా విడదీయలేని అనుబంధం కలిగిన వాళ్ళు పాండుపుత్రులైన నకులుడు, సహదేవుడు. పాండుపుత్రుడు నకులుడికి జై! పాండుపుత్రుడు నకులుడికి జై! పాండుపుత్రుడు సహదేవుడికి జై! పాండుపుత్రుడు నకులుడికి జై! పాండుపుత్రుడు సహదేవుడికి జై! ఇక చివరిగా హస్తినాపుర వాసులారా, స్వాగతం పలకండి ఆ మహాయోధుడికి. తన ధనస్సు యొక్క ప్రకంపనలు మేఘాలు గర్జించినట్లే, తన బాణాల్లో చక్రవాక వేగం ఉంటుంది, తన కౌశలంలో ఇంద్రుడి తేజం ఉంది. స్వాగతం పలకండి పాండుపుత్రుడు అర్జునుడికి, పాండుపుత్రుడు అర్జునుడికి, పాండుపుత్రుడు అర్జునుడికి. రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు అర్జునుడికి Jatena
రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు అర్జునుడికి జై. ప్రదర్శన ప్రారంభమైంది నాన్నగారు. మీ కొడుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. తన పుత్రుడికి అతిరథుడు ఎప్పుడైనా సరే అనుజ్ఞ ఇవ్వగలడు. మర్యాదని మరిచిపోయిన ఒక మూర్ఖుడికి మాత్రం ఆజ్ఞ ఇవ్వడు. ఇంకా సమయం ఉంది కర్ణ. క్షత్రియులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపేసే కర్ణ. ఎవరి మధ్యలో అయితే మనం కూర్చోలేమో వాళ్ళని ధిక్కరించాలనే కలని నువ్వు మానేసేయి. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో పిచ్చి పని చేస్తే ఎంత అనర్థం జరుగుతుందో కనీసం ఊహించను కూడా లేవు కర్ణ. అధికారాణం ప్రాప్త్యర్థం సామ్రాజ్యార్థం న్యాయానాం అధికారాణం ప్రాప్త్యర్థం సామ్రాజ్యార్థం న్యాయస్య అధ్యాయే బంధమిదం సత్యాయుతయోః. కుంతి, రాకుమారులందరూ రంగభూమిలోకి ప్రవేశించారా? అంటే ద్వంద్వయుద్ధం ప్రారంభమవుతుంది కదా? కానీ నేను ఈ విషయంలో భీష్మ పితామహుల అభిప్రాయాన్ని సమర్థిస్తున్నాను. అన్నదమ్ములు ద్వంద్వ యుద్ధం చేసుకోకూడదు. ద్వంద్వయుద్ధం సోదరుల మధ్య కాదు, సింహాసనానికి ఉత్తరాధికారులకి మధ్య జరుగుతోంది. పైగా అది అవసరం కూడా. ఎందుకంటే అది హస్తినాపురం అధికారం. తనకు అత్యంత శక్తిమంతుడైన యువరాజు దొరకడం. యువరాజు అయ్యేవాడు రాజవుతాడు కదా గాంధారక్క. తనకి బలవంతుడు కావడంతో పాటు న్యాయప్రియుడు, ధర్మపరుడు, ఇంకా శాంతి కామకుడు అయి ఉండాలి. ఇప్పుడు నిర్ణయాన్ని ద్వంద్వ యుద్ధమే చేస్తుంది, మన మాటలు కాదు. ఇక ఇప్పుడు రాకుమారుల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. ఏ రాకుమారుడు ఈ పోటీలో గెలుస్తాడో తనని ఈ పోటీలో విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఆ ద్వంద్వ యుద్ధం ఎవరెవరి మధ్యన జరగాలో ఆ నిర్ణయం పాచికల ఆధారంగా జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి రాకుమారులారా, ఇది పోటీ మాత్రమే, యుద్ధం కాదు. ఒకవేళ ఏ పోటీదారు ప్రహారం వల్లైనా ఇతర పోటీదారుల రక్తం చిందితే ఆ క్షణంలోనే ఆ రాకుమారుణ్ణి ఈ పోటీ నుంచి అయోగ్యుడిగా ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు కురువంశానికి చెందిన 105 రాకుమారులు పరస్పర ద్వంద్వంలో తమ తమ కౌశలాన్ని ప్రదర్శిస్తారు. వారిలోంచి ఎంపిక చేసిన 5 యోధులు తర్వాతి అంకంలో ద్వంద్వం చేస్తారు. పాచికలు వేయండి గాంధార రాజా.
ఇది ఒక మైత్రీపూర్వకమైన పోరాటమే. దుర్యోధనుడి ప్రహారం ప్రమాదకరం అయ్యుండేది కదా. కానీ కాలేదుగా అన్నగారు. నియమం ప్రకారం ఒకవేళ రక్తం చిందితే అప్పుడు నేను అయోగ్యుణ్ణయ్యేవాణ్ణి. చూపించండి, ఎక్కడుంది రక్తం? ఇప్పుడు రంగభూమిలో కేవలం 5 యోధులు మాత్రమే మిగిలారు. అర్జునుడు, యుధిష్ఠరుడు, భీముడు, దుశ్శాసనుడు, ఇంకా దుర్యోధనుడు. ఆఖరి ఘట్టంలో వీళ్ళందరికీ ద్వంద్వమవుతుంది. అయ్యో మావయ్య, మీరు ఇంకెక్కడ ఉన్నారా? హస్తినాపురం అంతా రణభూమిలోనే ఉంది. ఆఖరి ఘట్టం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అర్జునుడు తన కౌశల్యాన్ని చూపించబోతున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. వినిపించలేదా? లోపలికెళ్ళు కర్ణ. నా కర్ణుని తన భాగ్యాన్ని స్వయంగా ఎంచుకోనివ్వండి ఆర్య. రాధా, పుత్ర ప్రేమతో అంత గుడ్డిదానివైపోయావా? కనీసం నీ కొడుకు ప్రాణాల గురించి కూడా ఆలోచించవా? తనని ఆపడానికి బదులుగా రెచ్చగొడుతున్నావా నువ్వు? ఏ న్యాయం కోసం తను శిక్షణ పొందాడో దాన్ని పొందడానికి తనని వెళ్ళనివ్వండి ఆర్య. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. లోపలికి పద. ప్రణామాలు. నిజంగా నువ్వు వెళ్ళాలనుకుంటే ఆజ్ఞ తీసుకోవడం అనే నాటకం ఎందుకు ఆడావు? ఆజ్ఞ అతిరథ పుత్రుడు తన తండ్రిని కోరాడు, పైగా దాన్ని పాటించాడు కూడా. మరి పరశురాముడి శిష్యుడి సంగతి ఏంటంటే తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకునే వరకు ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోడు. కానీ పరశురాముడి శిష్యుడు రాధేయుడికి ఆజ్ఞ లభించింది. విజయీ భవ. ఇక మిగిలిన 5 రాకుమారుల మధ్య ఆఖరి ఘట్టం యుద్ధం జరుగుతుంది. ప్రమాణాల ఆధారంగా మొదటి సంఖ్య లభించేది యుధిష్ఠిరుడికే, రెండోది దుర్యోధనుడికి, మూడోది అర్జునుడికి, నాలుగోది దుశ్శాసనుడికి, ఇక 5వది భీముడికి. పాచికలు వేయండి గాంధార రాజా. ఇప్పుడు చెప్పండి నా పాచికలు, ఎవరికి మధ్య ద్వంద్వం అవుతుంది? రెండవ సంఖ్య 2 అంటే రాకుమారుడు దుర్యోధనుడు. ఇప్పుడు 4వ సంఖ్య అంటే రాకుమారుడు దుశ్శాసనుడు. ఇదిగో చూడండి ఆచార్య, ఆఖరి ఘట్టంలో మొదటి చరణం నిర్ణయమైపోయింది. రాకుమారుడు దుశ్శాసనుడితో రాకుమారుడు దుర్యోధనుడు పోటీ పడతాడు. ఈ పాచికలు భేదం చూపించవు కదా. వీటికి అన్నా తమ్ములనే భేదం తెలియదు కదా ఆచార్య. ద్వంద్వం ప్రారంభించండి. రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి.
క్షమించండి ఆచార్య, కానీ నేను నా పెద్దన్నయ్య మీద దాడి చెయ్యలేను. నేను దుశ్శాసనుడిని, నా ఓటమిని స్వీకరిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఓ చిన్న విజయం కోసం ఓ సోదరుడు మరో సోదరుడి గొంతుకు వస్తాడే, అలాంటి చోట సోదరుల మధ్య ఇలాంటి ప్రేమ శతాబ్దాల వరకు ఈ అన్నదమ్ముల ప్రేమ గుర్తుండిపోతుంది. వా అరే చూడు చూడు, తను ఆయోధుడే కదా, నిన్న మనకు కనిపించాడు. నన్ను చిన్నారి నేస్తామంటాడు. తను నిన్న ఆకాశంలోకి ఎంత పైకి బాణాలేశాడంటే మాకు అసలు కనిపించలేదనుకో. తను ఖచ్చితంగా పోటీలో పాల్గొంటాడు. రా రా, మిత్రమా, నీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మాకు మాట ఇవ్వండి, మీరు విజయం సాధించాలి. తను మాట నిలబెట్టుకుంటాడని ఆశపడద్దు బాబు. ఎందుకంటే తనకి ఇచ్చిన మాటని మర్చిపోవడం అనే జబ్బు ఉంది కాబట్టి. నేను మాటిస్తున్నాను వృషాలి, చనిపోవడానికి ముందే మనిద్దరి నిరీక్షణ పూర్తవుతుంది. నేను తప్పకుండా వస్తాను. రాధయ్య కర్ణుడు తన తల్లి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాడు. ఇకపై ఎప్పుడైనా మీరు ఈ కర్ణుడి మొహం చూశారంటే అది కేవలం ఎప్పుడంటే తను గురు పరశురాముడి శిష్యుడిగా వచ్చినప్పుడే. నాకు నా వాగ్దానాలన్నీ గుర్తున్నాయి. ఇప్పటికే పూర్తి చేసినవి కొన్ని, ఇంకా పూర్తి చేయాల్సినవి కొన్ని. గుర్తుంది, మట్టి పూసుకున్న నా స్నేహితురాలి ఆ మురికి చెయ్యి, దాన్ని తను నాకివ్వలేదు. దానికి కూడా కారణం నేనే. నేను కర్ణుడికి బంధనం కాలేడత్తా. తన జీవితంలో అతి పెద్ద దుఃఖాన్ని కాలేడు నేను. నన్ను క్షమించండి అత్తయ్య. అవునా? అంటే నువ్వింకా బతికే ఉన్నావా? ప్రత్యక్షానికి ప్రమాణంతో పని లేదు. మరి నువ్విచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నువ్వు ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారివా? చెప్పు, ఎలా నిరూపించమంటావు? నిరూపించుకోవటానికి కేవలం ఒకటే ఉపాయం, ఒకే స్థానం ఉంది. అదిగో నీ కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు చెప్పండి నా పాచికలారా, ఇప్పుడు ఎవరెవరి మధ్య ద్వంద్వం అవుతుందో. గాంధార నరేష, నిజంగానే మీ పాచికలు సరిగ్గానే ఎంపిక చేస్తున్నాయి. మరీసారి పాచికలు నేనెందుకు వేయకూడదు? అలాగే అలాగే మహామహిమన్విత, తప్పకుండా. నా మర్యాదని కాపాడండి పాచికలు. దుర్యోధనుడికి అర్జునుడికి మధ్య ద్వంద్వం రావడానికి వీల్లేదో ఎట్టి పరిస్థితుల్లో. సంఖ్య 2. రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి.
ఈసారి చూడాలి దుర్యోధనుడు ఎవరితో ద్వంద్వం చేస్తాడో. మూడు కాదు, 5 నా ప్రియమైన పాచికలారా, 5. ఐదు మహామహిమాన్విత 5 అంటే భీముడనే అర్థం. ఇప్పుడు భీముడికి దుర్యోధనుడికి మధ్య ద్వంద్వం జరగబోతోంది మహామహిమాన్విత. పాండుపుత్రుడు భీముడికి జై! పాండుపుత్రుడు భీముడికి జై! పాండుపుత్రుడు భీముడికి జై! నేను చెప్పిన ఆలోచనను మార్చుకోవద్దు ప్రియమైన మేనల్లుడా. భీముణ్ణి కొట్టే అవకాశం నేను నీకు తప్పకుండా ఇస్తాను, తప్పకుండా. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పిన మాటకి కట్టుబడే ఉండాలి నువ్వు. ఏమైంది భీమా? అయిపోయిందా నీ పని? భోజనం చేయలేదా ఏంటి? నిన్ను మట్టి కరిపించిన తర్వాతే నేను భోజనం చేస్తాను దుర్యోధన. ఇంత కోపం మంచిది కాదు పాండుపుత్ర. లేదంటే పవనపుత్రుడనాలా? చాలా విచిత్రం కదా. ఒక తండ్రికి చాలామంది కొడుకులు ఉండడం సామాన్యమే. కానీ ఒక కొడుక్కి 2 తండ్రులు. చాలా అసామాన్య విషయం, అవునా? కానీ నీకు మాత్రం అది అసామాన్యం కాదులే. 5 సోదరులు, 2 అమ్మలు, ఇంకా 6 తండ్రులు. దుర్యోధన! భీమా, దుర్యోధనుణ్ణి వదిలేయి. లేదు గురుదేవా, ఇవాళ కాదు. నువ్వు అతని రక్తాన్ని చిందించావు భీమా. ఈ పోటీలో పాల్గొనే అర్హత కోల్పోయావు. మహితాత్మ, ఇప్పుడు పాచికలు వేయాల్సింది నేనే కదా.
ఒకటంటే రాకుమారుడు యుధిష్ఠిరుడు. రాకుమారుడు యుధిష్ఠిరుడికి, రాకుమారుడు యుధిష్ఠిరుడికి. ఒక యోధుడిని ఓడించటానికి అన్నింటికంటే పెద్ద మంత్రం ఏమిటంటే అతను ఓ భుజానికి ఇంకో భుజంతో పోట్లాట పెట్టాలి. ఇక మూడవ సంఖ్య రాకుమారుడు అర్జునుడు. రాకుమారుడు అర్జునుడికి. రాకుమారుడు యుధిష్ఠిరుడికి, రాకుమారుడు యుధిష్ఠిరుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. యుద్ధాన్ని ప్రారంభించండి. మరైతే నువ్వు సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అనడానికి ప్రమాణం ఎప్పుడిస్తావు కర్ణా? నాకు అవకాశం దొరకగానే. రాకుమారుల ప్రదర్శనలో ఇప్పుడు నీకు అవకాశం ఎవరిస్తారు కర్ణా? ఆచార్య ద్రోణుడు. ధనుర్ధారులకు మహాగురువు ఆచార్య ద్రోణుడు. తనే స్వయంగా నన్ను ఆహ్వానిస్తారు వృషాలి. చూద్దాంలే. ఇవాళ ఈ రంగభూమిలో రెండోసారి ఇద్దరు సోదరుల ప్రేమకి ఉదాహరణను మీరు చూడబోతున్నారు. ముందు దుశ్శాసనుడు తన అన్నకి వ్యతిరేకంగా యుద్ధాన్ని వద్దనుకున్నాడు. ఇప్పుడు బహుశా అర్జునుడు కూడా అదే చేస్తాడేమో. ధన్యమయ్యింది, ధన్యమయ్యింది, హస్తినాపురం ధన్యమయ్యింది. చెప్పు అర్జున, నువ్వు నీ ఓటమిని ఒప్పుకుంటున్నావా, లేదంటే నీకు దైవ సమానుడైన అన్నయ్యతో యుద్ధం చేస్తావా? ముందుకురా అర్జున, దాడి చేయి నా పైన. నాతో ఈ సమయంలో యుద్ధం చేయడమే నీ కర్తవ్యం. ఇప్పుడు నువ్వు చేసే దాడి నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆలోచించద్దు. నేను మీ మీద ఎలా దాడి చేయగలను పెద్దన్నయ్య? ఇప్పుడేమవుతుంది? ఏంటి, అర్జునుడు యుద్ధం చేయకుండానే ఓటమిని ఒప్పుకుంటాడా? అర్జునుడి సంగతి నాకు తెలీదు, కానీ నాకు తెలిసినంత వరకు యుధిష్ఠిరుడు తన ఈ సమస్యకి పరిష్కారాన్ని తప్పకుండా కనుక్కుంటాడు. బహుశా ఆఖరి ఘట్టంలో ఆఖరి యుద్ధం కుంతి జ్యేష్ఠపుత్రుడికి అలాగే గాంధారి జ్యేష్ఠపుత్రుడికి అయ్యేలా ఉంది. నన్ను క్షమించండి మావయ్య, కానీ ఈ యుద్ధంలో విజేతని ఇంకా ప్రకటించలేదు కదా. అర్జున, నువ్వు నాకంటే ముందు ఎవరి మీద దాడి చేశావో, ఎవరి మీద బాణాలు వేశావో వాళ్ళు కూడా నీ సోదరులే కదా. ఇప్పుడు నువ్వు నా మీద దాడి చేయకుండా నన్ను సిగ్గుపడేలా చేస్తావా? నా మనసులో ఎప్పటికీ ఈ భారం ఉండిపోతుంది. నా సోదరుడు పక్షపాతం చూపించాడని.
అలాగే ధైర్యంగా ఉండి యుధిష్ఠరా. నువ్విప్పుడు కూడా చాలా స్థిర చిత్తంతో ఉన్నావు. నువ్వు నీ పెద్దన్నయ్యని చంపడానికో లేదా గాయపరచడానికో యుద్ధం చెయ్యట్లేదు అర్జున. నువ్వు నీ అన్నయ్య గర్వించేలా చేయడానికి యుద్ధం చెయ్యాలి. ప్రపంచానికి తెలియజెప్పడానికి యుద్ధం చెయ్యాలి. నువ్వున్నంత వరకు మీ పెద్దన్నయ్య అలాగే ఈ హస్తినాపురం ఏ శత్రువు నుంచైనా సురక్షితమే అని. ధనస్సు ఎక్కుపెట్టు అర్జున.